ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విధించిన సమయం ముగిసిందని, దీంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధం కావాలని అన్ని డిపోలకు జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మెకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఇవాళ రాత్రి నుంచి సమ్మెకు సిద్ధం కావాలని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. అసలు ఆర్టీసీ సంస్థ పుట్టిందే హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఈ ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈ ఆర్టీసీ భూములను మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుంది? కనీసం కొద్దినన్నా మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఈ సమ్మెకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. ఆ బస్సులను కూడా ఆర్టీసీలోనే ఉంచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ పెట్టినాము. మీరు ఉద్యోగాలు ఎక్కిన తర్వాతనే మేము సమ్మె విరమణ చేస్తాం, అప్పటిదాకా సమ్మె విరమణ చేయము. కాబట్టి మీరు ధైర్యంగా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి మరియు కారుణ్య నియామకాల కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము. ఇలా లక్షల కోట్ల మీకు అప్పులో ఉన్నప్పుడు ఇలా మెట్రోను అన్ని వేల కోట్లు 14-13 వేల కోట్ల నష్టాలు ఉన్నదాన్ని మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారా? మరి దాన్ని ఎందుకు విలీనం చేసుకున్నారు? మా కాడికి వచ్చే వరకే డబ్బులు లేవంటున్నారు. మరి అన్ని వర్గాల వారికి ఎందుకు ఇస్తున్నారు? అలాగే మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మేము కూడా భాగమే కదా ఈ తెలంగాణ సమాజం కిందకి రామా? తెలంగాణ బిడ్డలం కాదా? మరి ఆ తెలంగాణ ఆర్టీసీని ఈవీ బస్సులతో తీసుకొస్తా అన్నావు, మంచిదే. మరి అవన్నీ ఇదే కార్పొరేట్ సంస్థల ద్వారా తెచ్చి వాళ్ళ ద్వారా మాకు ఇప్పించి మా ఆస్తులన్నీ అన్ని ఇవాళ డిపోలన్నీ మీరు తీసుకొని ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తే ఆర్టీసీ పేరు మాత్రమే ఉంటుంది, ఆర్టీసీ ఉండదు. కాబట్టే ఇవాళ ఈ పోరాటం, ఈ తిరుగుబాటు అందుకే వచ్చింది. ఇవాళ ఇంత అశాంతి కూడా కార్మికులు రావడానికి ఈ ప్రభుత్వ వైఖరే తప్ప మేము కాదు అని మీకు చెప్తూ వెంటనే చర్చలు పరిష్కారం చేయకపోతే ఇవాళ అర్ధరాత్రి ఫస్ట్ బస్ నుంచి కార్మిక సోదరులారా మీరు సిద్ధంగా ఉండండి. ఏమైనా కానీ మనం తప్పకుండా సమ్మె చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా ఆర్టీసీని కాపాడదాం, ప్రజలకు అంకితం చేద్దాం, మన హక్కులను సాధించుకుందామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.